ఉల్లాస్కర్ దత్తా బెంగాల్ కు చెందిన విప్లవకారుడు. జుగంతర్ గ్రూప్ లో ప్రధాన బాంబు తయారీదారుగా పనిచేశారు. ఉల్లాస్కర్ 1885 ఏప్రిల్ 16న ప్రస్తుత బంగ్లాదేశ్ లోని బ్రాహ్మణ్ బారియా జిల్లా కాలికాచా గ్రామంలో జన్మించారు. రసాయన శాస్త్రంపై ఆసక్తితో లండన్ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారు. 1903లో ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కోల్కతా ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. బ్రిటిష్ ప్రొఫెసర్ రసెల్ బెంగాలీ పై అవమానకర వ్యాఖ్యలు చేయటంతో ఉల్లాస్కర్ ఆయనపై దాడి చేశారు. ఈ కారణంగా కళాశాల నుండి బహిష్కరణకు గురయ్యారు. జుగంతర్ గ్రూప్ లో చేరి హేమచంద్ర కనుంగో వద్ద బాంబు తయారీ నేర్చుకున్నారు. ప్రసిద్ధమైన కింగ్స్ఫోర్డ్ హత్య ప్రయత్నంలో ఉపయోగించిన బాంబును ఆయన తయారు చేశారు. అలీపూర్ బాంబు కేసులో ఉల్లాస్కర్ కు ఉరిశిక్ష విధించారు. కానీ తర్వాత దాన్ని జీవిత ఖైదుగా మార్చి అండమాన్ సెల్యులార్ జైలుకు తరలించారు. అండమాన్ జైలులో ఉల్లాస్కర్ ను కఠినంగా హింసించారు. విద్యుత్ షాకులు ఇచ్చి మానసిక రోగిగా మార్చారు. 1920లో విడుదలయ్యాక కోల్కతాకు తిరిగి వచ్చారు. 1931లో మళ్లీ అరెస్ట్ అయ్యి 18 నెలల పాటు జైలులో గడిపారు. 1947లో భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత కాలికాచా గ్రామానికి వెళ్లి 10 ఏళ్లు ఒంటరిగా గడిపారు. 1957లో కోల్కతాకు తిరిగి వచ్చి బాల్య స్నేహితురాలు లీలాను వివాహం చేసుకున్నారు. 1965 మే 17న పశ్చిమ కల్కతాలో మరణించారు. ఉల్లాస్కర్ తన జైలు అనుభవాలపై అమర్ కరా జీవన్ నా జైలు జీవితం అనే బెంగాలీ పుస్తకం రాశారు.